నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు మరింత అలర్ట్ గా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు ఖాయమని అంటున్నారు. ఇక 18 వరకు ఈ వర్షాలు ఇదే రేంజ్ లో పడే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా పశ్చిమ నైరుతి దిశల నుంచి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్ లో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక రాత్రి సమయాల్లో బలమైన ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది. నగర జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఏపీలో రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఇక ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.